ఈ కథలో ఒకరి రివెంజ్ మొత్తం యుద్ధాన్ని చేంజ్ చేసింది. అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు యువరాణులు. వాళ్ళ ముగ్గురికి స్వయంవరం ఏర్పాటు చేశారు. సత్యవతి, శాంతనుకి ఇద్దరు కొడుకులు. ఒకటి చిత్రాంగుడు, సెకండ్ విచిత్ర వీరుడు. చిత్రాంగుడు చనిపోయాడు ముందుగానే. విచిత్ర వీరుడికి చాలా వీక్ గా ఉంటాడు, యుద్ధం కూడా చేయలేడు కాబట్టి ఆయనకి ఎవరు వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేయరు. అలా అనేసి ఈ కాశీ మహారాజు కూడా ఇన్విటేషన్ పంపించలేదు. ఇది తెలిసిన వెంటనే ఏం చేశాడంటే భీష్ముడు డైరెక్ట్ కాశీకి వెళ్ళేసి ఆ ముగ్గురు యువరాణుల్ని కోటలో నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు. వాళ్ళ ముగ్గురులో ఎల్డర్ అయిన అంబ ఏం చేసిందంటే, షల్వా అనేసి ఒక ఆయన ఇష్టపడుతున్నాను నేను, ఆయన కూడా కింగ్, ఆయన వచ్చారు స్వయంవరంకి, కానీ మీరు నన్ను తీసుకొచ్చేసారు, అయినా పర్లేదు మీకు 2 వైఫ్స్ ఉన్నారు కదా, నన్ను వదిలేసేయండి అంటే వీళ్ళు వెళ్ళిపోమన్నారు. కానీ షల్వా దగ్గరికి వెళ్ళి షల్వా ఏం చేశాడు, ఒక వ్యక్తి నిన్ను తీసుకొని పోయి మళ్ళీ నాకు చారిటీ లాగా ఇచ్చినందుకు నేను ఎందుకు నిన్ను క్వీన్ గా యాక్సెప్ట్ చేయాలి, నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఆమె చాలా ఇష్టపడిన వ్యక్తి ఆ విధంగా అనేసరికి ఏడస్తా మళ్ళీ విచిత్ర వీరుడి దగ్గరికి వచ్చింది. నేను ఒకసారి ఇచ్చేసిన తర్వాత రిటర్న్ తీసుకొని ఏదైనా సరే కానీ నాకు అవసరం లేదు నువ్వు అనేసరికి భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. దీనికి అన్నిటికీ కారణం మీరే నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు వేరే దారి లేదు అంటే, నేను ఇట్లా ఓత్ తీసుకున్నాను, నేను చేసుకోలేను, అయినా నీకు ఇప్పుడు విచిత్ర వీరుడు వద్దన్నాడు అండ్ షల్వా వద్దన్నాడు కాబట్టి నువ్వు ఫ్రీ ఉమెన్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళిపో అన్నాడు. కానీ అబ్బాయి మాత్రం భీష్మాన్ని చంపాల్సిందే అనేసి వెళ్ళి శివుడికి తపస్సు చేసింది, వచ్చి వరం ఇచ్చాడు. కానీ నువ్వు ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో కాజ్ ఆఫ్ డెత్ అవుతావు భీష్ముడికి అనేసి. ఈ జన్మలో అంబ, నెక్స్ట్ జన్మలో శిఖండిగా పుట్టింది ద్రుపద మహారాజ్కి పాంచాల దేశంలో. ఆమె లాస్ట్కి భీష్మాచారి చావడానికి కారణమైంది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.